గోకురు, గోక్షుర దీని గురించి మాట్లాడదాము. ఇది ఒక స్పైనీ అంటే దీనికి ముల్లులుంటాయి. అదొక హర్బ్. అది ఎలా ఉంటుందంటే ఈ గోక్షుర అంగస్తంభన ప్రాబ్లమ్స్‌ని దూరం చేయడానికి యూజ్ చేస్తాము. నేను ఎండీ ఎప్పుడైతే ఎగ్జామ్ కానివ్వండి, చదివాను కానివ్వండి, అప్పుడు ఒక థీసిస్ రాశాను. అందులో ఈ గోకురు కానివ్వండి, గోక్షుర గురించి డీటెయిల్‌గా నేను రాశాను. ఇది స్టడీ చేశాను. ఇది పేషెంట్స్‌కి కూడా ఇచ్చాను. వాళ్ళకు ఎలా రెస్పాన్స్ వచ్చింది, ఏంది అంతా స్టడీ చేశాము. ఆ గోక్షుర గురించి నేను చెప్తాను. యూజువల్లీ నేను ఈ గోక్షుర ఏదైతే ఉంటుందో దాన్ని 2 రకాల అంటే యూజ్ చేయించాను. ఒకటేమో పౌడర్ చేసి దాంట్లో క్యాప్సూల్‌లో కూడా వేసి యూజ్ చేయించాము. ఒకటేమో పౌడర్ చేసి ఒక 3-6 గ్రామ్స్ అది కొంచెం తీసుకొని తేనెలో ఏసి కూడా యూజ్ చేయించాము. అలాంటివి చాలా అంటే రిసర్చ్ చేసి దీని గురించి మనము గోక్షుర గురించి స్టడీ చేశామనమాట. అయితే నేను గమనించిందండి ఏందంటే ఈ గోకురు కానివ్వండి ఇది చాలా సేఫ్. ఇది లైంగిక సమస్యలకు ఎలా అంటే లైంగిక సమస్యలను ఎలా దూరం చేస్తుందో దాని గురించి మాట్లాడదాము. యూజువల్లీ ఏంటంటే గోక్షుర అంటే ఈ ఈ హర్బ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. ఇంకా దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. ఇది ఎక్కువ ధర ఉండదు దీనిది. ఎక్కడంటే అక్కడ దవాసాస్ దగ్గర అక్కడ మీకు దొరికిపోతుంది. అది తీసుకున్న తర్వాత దాన్ని దంచి దాన్ని మంచి పౌడర్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ చేసుకున్న తర్వాత ఆ గోక్షురను మనము ఈజీలీ ఒక బాటిల్లో పెట్టుకొని అది మనము ఒక 3-6 గ్రామ్స్ అంటే ప్రాబబ్లీ ఒక హాఫ్ టీ స్పూన్ఫుల్ అలా ఉంటుంది. అది తీసుకొని మీరు వాడచ్చు, నీళ్ళలో కలిపి వాడచ్చు, లేకపోతే అక్కడ హనీలో ఏదైతే ఉంటుందో మంచి తేనెతోని కూడా వాడచ్చు. ఇప్పుడు ఇది ఎలా వాడాలి మనం చూసుకుందాము. ఇంకా ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అది కూడా చూసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది దాని గురించి కూడా మాట్లాడదాము. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇప్పుడు నేను నా రిసర్చ్లో ఏం చేశానంటే ఒక 100 మంది పేషెంట్స్కి ఇది పౌడర్ ఫామ్లో ఇచ్చాము. 100 మంది పేషెంట్స్కు ఇది మనము బాయిల్ చేసి అందులో వేసి పొద్దున పూట రోజు అలాగే ఎలా ఉంటాయో అవి అలాగే బాయిల్ చేసి దాన్ని మళ్ళీ జల్లెడ చేసి అది తాగమని చెప్పాము. ఈ 2 బ్యాచెస్కి ఇచ్చాను నేను. ఇంకో బ్యాచ్కి ఏంటంటే అసలు ప్లాసిబో ఏమి ఇవ్వలేదు, పుట్టి అందులో నామినల్ ఏదైనా అసిడిటిక్ కానివ్వండి దానికి ఇచ్చామన్నమాట. దాని ఎఫెక్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ అంటే అంగం గట్టిపడట్లేదు, ఎరెక్షన్లో డిఫరెన్స్ వచ్చింది. ఒక 50% ఎరెక్షన్ వస్తుంది, నాకు 50% వస్తుంది, మాకు అంతా ఎరెక్షన్ రావట్లేదు అని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, వచ్చారు. అప్పుడు రిసర్చ్ చేసేటప్పుడు అంటే నేను మాట్లాడేది ఇది 2000లో. అప్పుడు ఎంతమంది పేషెంట్స్ వస్తుండే అంటే దానికి అప్పుడు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. అప్పటి నుంచే నేను చూసింది 2000లో నేను అంటే 2001లో ఎండీ చేశాను. థీసిస్ రాసింది 2002లో అప్పటిది. అయితే అప్పుడు ఆ పేషెంట్స్ వచ్చిన తర్వాత ఇలా ఇవ్వడం జరిగింది. అందులో స్టడీ చేసాము. ఇప్పుడు ఎంతమందికి మంచి ఎరెక్షన్స్ వచ్చాయి, ఎంతమంది వాళ్ళ పార్ట్నర్ని సాటిస్ఫై చేయగలిగారు. దీన్ని స్పౌస్ సాటిస్ఫాక్షన్ అంటారు. స్పౌస్ సాటిస్ఫాక్షన్ ఎంతమంది చేయగలిగారు. అయితే ఈ గోకురు మందు ఎవరికైతే ఫస్ట్ ఇచ్చామో ఏ కేటగిరీ వాళ్ళకు పౌడర్ చేసి ఇచ్చాం కదా, వాళ్ళకు ది బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఒక 100 మంది తీసుకుంటే అందులో నుంచి నార్మల్లీ 70-80 మంది వచ్చి చెప్పారంటే మాకు మంచిగా అయిందని. ఇంకా ఏదైతే 20-30% ఉంటారో వాళ్లకు ఎక్కువగా ప్రాబ్లం ఉంది కావచ్చు, వాళ్ళు కరెక్ట్గా మెడిసిన్స్ మెడిసిన్ తీసుకోలేదు కావచ్చు, వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కావచ్చు, అంటే ఇంకా ఫర్దర్ వాళ్ళకు ట్రీట్మెంట్ అవసరం కావచ్చు. అలా అంటే రిసర్చ్ అలా చేస్తారు. ఇంకోటి నార్మల్లీ మనం ఇచ్చిన డికాషన్ లాగా తయారు చేసుకొని వాడమని చెప్పింది వాళ్ళకు కూడా అంటే ఒక 50-60% అట్లా మనకు రిజల్ట్ వచ్చింది. ఇంకా ప్లాసిబో ఎవరికైతే ఇచ్చామో అందులో ఒక 20% మంది మాకు చాలా మంచిగా ఉందా అని చెప్పారు. అంటే వాళ్ళకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదు, ఉన్నా కానీ అది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఇలా రీసెర్చ్ చేస్తారు, ఇలా కనుక్కుంటారు, ఇలా చూస్తారనమాట ట్రీట్మెంట్ అంటే.
సో వ్యూవర్స్, ఈ గోక్షుర గానియండి, గోకురు గానియండి, అలాగే ఇంకా కొన్ని ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో వీళ్ళు ఈజీలీ అవైలబుల్ ఉంటాయి నేను చెప్పేవి. ఇవి మీరు ఎక్కడైనా సరే మీకు ఈజీలీ అవైలబుల్ ఉంటుంది. ఇది మీరు వాడొచ్చు. దీంతో పాటు ఇప్పుడు చూడండి ఈ గోకురులో ఎలా పనిచేస్తుంది అది కూడా చూసుకుందాము. ఇది నార్మల్లీ పీనైల్ టిష్యూ ఏదైతే ఉంటుందో దానికి బలం ఇస్తుంది. అక్కడ దానికి స్ట్రెంథెన్ చేస్తదనమాట. అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ పినైల్ టిష్యూని స్ట్రెంథెన్ చేస్తుంది, గట్టిగా చేస్తుంది అక్కడ. అందుకే ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. స్ట్రాంగ్ అవుతుంది బ్లడ్ ఫ్లో అక్కడ వచ్చిన తర్వాత. అలాగే హార్మోనల్ ఏవైతే ఈడీ ఉంటుందో దానికి కూడా కరెక్ట్ చేస్తుంది. ఆండ్రోజెనిక్ హార్మోన్స్ని మంచిగా రిలీజ్ చేస్తుంది. ఈ గోగురు అక్కడ కూడా అంటే ఈ హార్మోన్స్ రిలీజ్ చేసి మంచిగా ఎరెక్షన్ వచ్చేటట్టు చేస్తుంది. ఇప్పుడు మంచి ఎరెక్షన్ రావాలంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఉండాలి. టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఒకవేళ తక్కువ ఉంటే ఎరెక్షన్స్ రావు. అయితే ఈ గోకురు ఏదైతే అది కూడా చేస్తుంది. దీంతోపాటు గోకురు యూజువల్లీ ఈ బ్లడ్ ఫ్లోని కూడా మంచిగా పెడుతుంది. ఇది మీ కిడ్నీని కూడా బలపరుస్తుంది. ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఉంటే దాన్ని కూడా దూరం చేస్తుంది. యూజువల్లీ ఒక లెక్క ప్రకారం చూస్తే ఏదైతే అంటే యూరిన్ ఎక్కువగా ఇది తీసుకొస్తుంది. కాబట్టి ఇది అది ఎరెక్షన్స్లో ఎలా పనిచేస్తుంది అన్నట్టు ఒక డిస్కషన్ కూడా ఉంది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ డెఫినెట్లీ గివ్స్ ద స్ట్రెంగ్త్ టు యువర్ ఎరెక్షన్ డెఫినెట్లీ దీని వలన ఎక్కువగా వస్తుంది. సో వ్యూవర్స్, ఇది ఒక చిన్న రెమెడీ లాగా పాటించండి. ఇది వాడండి. ఎలా ఉందో ఏంటో దాని కమెంట్ బాక్స్లో చెప్పండి. మీరు మాతో డిస్కస్ కూడా చేయొచ్చు. ఎక్కువగా మాత్రలు తీసుకోవద్దు. ఎవరికైనా ప్రాస్టేట్ ఇష్యూ ఉంటే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే యూజువల్లీ 50 తర్వాత కొంతమందికి ప్రాస్టేట్ వస్తుంది. వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. ఇంకా దీంతో కొంచెం ఎక్కువ డోసులో తీసుకుంటే యాసిడిటీ అది ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఓవరాల్ ఇది చాలా సేఫ్. దీంతో అంటే లైంగిక శక్తి పెరుగుతుంది. ఇంకా మీరు ఒక కాన్ఫిడెంట్లా మీరు ఫీల్ అవుతారు. మరీ చెప్తాను నేను, బ్లూ పిల్స్కి వెళ్ళకండి. ఇది ట్రై చేయండి. మీకు మంచిగా ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రాబ్లం ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. థ్యాంక్ యూ.